మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేకాని నా నాయకితో ఆడుకోకండి. నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చను. మీరు వేరే సినిమా చేసుకోండి. ఇదిగో అపరాడు, ఎందుకే అంత టెన్షన్? నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాడినరీగా ఉందని. చూడు సినిమా స్క్రిప్ట్ అన్నాక అందరికి చెప్పాలయ్యా. ఆ తర్వాత ఎవడ ఒపీనియన్ వాడు చెప్తాడు. ఫైనల్ జడ్జ్మెంట్ నీదే కదా. ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది. నో మోర్ డిస్కషన్స్. ఓకే, కానీ చిన్న ప్రాబ్లం ఉందయ్యా. స్క్రిప్ట్లో కాదు, అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయింది. మళ్ళీ భూమి వస్తే గానీ ఆ భూములు అమ్ముకోలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా లాస్ట్ 2 సినిమాలు ఫ్లాప్ అట్టర్. ఇప్పుడు మన సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండి ఎత్తుక్కోవాలి. మస్తానయ్య అని మంచి స్ట్రాంగ్ పార్టీ ఒకటి ఉంది. నీ స్క్రిప్ట్ కూడా వాడికి పంపించాను. ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది.